హాయ్ గైస్, టుడే మనం టాల్కట్ పార్సన్ సోషల్ సిస్టమ్ అండ్ సోషల్ యాక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. సో టాల్కట్ పార్సన్ అనే ఆయన పయనీర్ ఆఫ్ ఫంక్షనలిజం ఇన్ సోషియాలజీ. ఆయన ఫంక్షనలిజం థియరీని సపోర్ట్ చేస్తారు అండ్ హీస్ అ పయనీర్ ఆఫ్ దట్ థియరీ ఇన్ సోషియాలజీ. హీ సా సొసైటీ యాజ్ అ సిస్టమ్ వేర్ డిఫరెంట్ పార్ట్స్ పర్ఫార్మ్ స్పెసిఫిక్ ఫంక్షన్స్ టు మెయింటైన్ స్టెబిలిటీ. సో సొసైటీలో డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ జాబ్స్ చేస్తారు, డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తారు. సో ఇలా సొసైటీలో స్టెబిలిటీ అనేది మెయింటైన్ అవుతుంది అని చెప్తారు. సో వైల్ ఫోకసింగ్ ఆన్ ద సోషల్ సిస్టమ్, హీ ఆల్సో స్టడీడ్ ఇండివిజువల్ యాక్షన్స్ త్రూ హిస్ థియరీ ఆఫ్ సోషల్ యాక్షన్. ఆయన సోషల్ యాక్షన్ థియరీలో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే వై పీపుల్ యాక్ట్ ద వే దే డూ ఇన్ అ సొసైటీ. సో అకార్డింగ్ టు టాల్కట్ పార్సన్, వాట్ ఈజ్ సోషల్ యాక్షన్ అని చూద్దాం. సో ఎనీ యాక్ట్ కాన్షియస్లీ పర్ఫార్మ్డ్ ఈజ్ అ సోషల్ యాక్షన్. సో కాన్షియస్గా ఒక మనిషికి తెలుస్తూ అతను పర్ఫామ్ చేసే యాక్ట్ సోషల్ యాక్షన్. సో పార్సన్ అనే ఆయన ఫంక్షనలిజంని ఇంటిగ్రేట్ చేసి సోషల్ యాక్షన్ అనేది ఇండివిజువల్గా కాదు సొసైటీకి కూడా స్టెబిలిటీ మెయింటైన్ చేసేలాగా జరుగుతుంది అని చెప్తారు. సో దే ఆర్ గైడెడ్ బై నార్మ్స్, వాల్యూస్ అండ్ ఇవి స్టెబిలిటీ ఆఫ్ ద సోషల్ సిస్టమ్, మన చుట్టూ సొసైటీ స్టేబుల్గా ఫంక్షన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అని చెప్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక పర్సన్ యొక్క గోల్ ఆర్ యాక్షన్ ఈజ్ టు ప్రిపేర్ ఫర్ యూపీఎస్సీ అనుకుంటే అది పర్సనల్ గోల్. బట్ అది ఎలా సొసైటీ స్టెబిలిటీకి ఫంక్షన్ అయ్యడానికి హెల్ప్ చేస్తుంది అని అంటే ప్రొడ్యూసింగ్ బ్యూరోక్రాట్స్ ఫర్ గవర్నెన్స్. మంచి గవర్నమెంట్ ఫామ్ అయ్యి మంచి గవర్నమెంట్ రన్ అవ్వాలి అంటే గుడ్ ఆఫీసర్స్ కావాలి. సో దానికి ఒక ఇండివిజువల్ యొక్క పర్సనల్ యాక్షన్ అనేది స్టెబిలిటీ మెయింటైన్ అయ్యి సోషల్ సిస్టమ్ వర్క్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందని పార్సన్ చెప్తారు. బట్ వెన్ వి కంపేర్ విత్ వెబర్ ఏం చెప్తారంటే సోషల్ యాక్షన్ అనేది టువర్డ్స్ అదర్స్కి ఓరియంట్ అయ్యి ఉంటుంది అని చెప్తారు. సో పార్సన్ 4 కండిషన్స్ చెప్తారు సోషల్ యాక్షన్ అవ్వాలి అని అంటే. ఆ 4 కండిషన్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్, అకర్స్ ఇన్ అ సోషల్ సిచ్యువేషన్ అంటే యాక్టర్ అనే ఆయన పార్ట్ ఆఫ్ సొసైటీ వైల్ పర్ఫార్మింగ్ ద యాక్షన్. సో ఇప్పుడు ఒక స్టూడెంట్ లైబ్రరీలో చదువుకుంటున్నారు విత్ అదర్స్ అరౌండ్. సో అది ఇన్ అ సోషల్ సిచ్యువేషన్లో జరుగుతుంది, ఐసోలేటెడ్గా కాదు. నెక్స్ట్, ఓరియంటెడ్ టువర్డ్స్ ఎ గోల్. ఒక పర్టికులర్ గోల్ అనేది ఉండాలి ఆ సోషల్ యాక్షన్కి. ఫర్ సపోజ్ స్పెసిఫిక్ ఎయిమ్ ఆర్ పర్పస్ బిహైండ్ ద యాక్షన్. ఇప్పుడు ఒక స్టూడెంట్ లైబ్రరీలో చదువుతున్నాడు, అతనికి ఎయిమ్ ఏంటి? ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ అనుకుందాం. నెక్స్ట్, రెగ్యులేటెడ్ బై నార్మ్స్ అండ్ వాల్యూస్. ఈ యాక్షన్ అనేది ఫాలోస్ ద రూల్స్ అండ్ కల్చరల్ వాల్యూస్ ఆఫ్ సొసైటీ. సో ఇప్పుడు మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు నార్మ్స్ ఉంటాయి, ఎగ్జామ్ రూల్స్, మన టీచర్స్కి రెస్పెక్ట్ ఇస్తాం. సో ఇలా వాల్యూస్ ఆఫ్ సొసైటీని కూడా రెగ్యులేట్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతాం. నెక్స్ట్, ఇన్వాల్వ్స్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ, ఫిజికల్ ఆర్ మెంటల్ ఎఫర్ట్ అనేది రిక్వైర్డ్, అప్పుడే అది సోషల్ యాక్షన్ అవుతుంది. దీనికి మన ఎగ్జాంపుల్ స్పెండింగ్ అవర్స్ రీడింగ్ అండ్ రైటింగ్ నోట్స్. నెక్స్ట్, మోటివేషన్స్ బిహైండ్ సోషల్ యాక్షన్. పార్సన్ ఏం చెప్తాడంటే ఈ సోషల్ యాక్షన్ బిహైండ్లో మోటివేషన్ అనేది ఉంటుంది. సో హీ సెడ్ హ్యూమన్ యాక్షన్స్ ఆర్ గోల్ ఓరియంటెడ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై 2 ఫ్యాక్టర్స్. 2 ఫ్యాక్టర్స్ అనేవి ఈ హ్యూమన్ యాక్షన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఒకటి మోటివేషనల్ ఓరియంటేషన్ అంటే ఏంటి? ఇంటర్నల్ పర్సనల్ నీడ్స్ ఆఫ్ ద యాక్టర్. ఇందులో మనిషి యొక్క ఇంటర్నల్గా తను సాటిస్ఫై అవ్వాలి, ఇంటర్నల్గా తన నీడ్స్ అన్నమాట, పర్సనల్ నీడ్స్. సో దీంట్లో కాగ్నిటివ్ నాలెడ్జ్ అంటే వాట్ ద పర్సన్ నోస్. నెక్స్ట్, క్యాథటిక్ ఎమోషనల్ రెస్పాన్స్ అంటే ఫీలింగ్స్, ఎమోషన్స్ ఆ యాక్షన్ని చేసేలాగా చేస్తాయి. నెక్స్ట్, ఇవాల్యుయేటివ్ డిసైడింగ్ వాట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇప్పుడు వైల్ ప్రిపేరింగ్ ఫర్ ద యూపీఎస్సీ యూ ఫీల్ మోటివేటెడ్ బై యువర్ డ్రీమ్, అది మన కాగ్నిటివ్ నాలెడ్జ్. మన ఎగ్జైట్మెంట్, మన స్ట్రెస్, అన్నీ ఎమోషనల్ రెస్పాన్సెస్. తర్వాత మన బిలీఫ్ దట్ సివిల్ సర్వీసెస్ అనేది ఒక మంచి కెరియర్ అని. సో ఇవాల్యుయేట్ చేసుకుంటాం గుడ్ బ్యాడ్ అని. సో అదనమాట. నెక్స్ట్, వాల్యూ ఓరియంటేషన్. నెక్స్ట్, ఇప్పుడు ఈ మోటివేషనల్ ఓరియంటేషన్లో పర్సనల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, వాల్యూ ఓరియంటేషన్లో ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సొసైటీస్ నార్మ్స్ అండ్ వాల్యూస్.
సో ఇక్కడ సొసైటీ మన మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సొసైటీలో పెట్టిన నార్మ్స్ వాల్యూస్ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో దీనిలో 3 వేస్ ఉన్నాయి. కాగ్నిటివ్ అంటే సోషల్ రూల్స్ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. చీటింగ్ చేయకపోవడం, అప్రిసియేషన్, రెస్పెక్టింగ్, వాల్యూయింగ్, సో అడ్మైరింగ్, హానెస్టీ. ఫర్ ఎగ్జాంపుల్ హానెస్ట్గా మనం ఒక ఆఫీసర్ అయ్యామనుకోండి, అది ఎందుకు మనం హానెస్ట్గా అవ్వాలనుకుంటున్నాం? బికాస్ సొసైటీ ఇన్ఫ్లుయెన్స్. నెక్స్ట్ మోరల్, యాక్టింగ్ ఎథికల్లీ, రైట్ రాంగ్ అని చెప్పి మనం చీట్ చేయకుండా, ఫెయిర్గా, కరప్షన్ చేయకుండా వర్క్ చేయడం, ఇవన్నీ మోరల్ వాల్యూస్. ఇవన్నీ మనకి హోమ్లో, సొసైటీ, స్కూల్ ఇవన్నీ నేర్పిస్తారు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సోషల్ యాక్షన్స్ అకార్డింగ్ టు పార్సన్స్ చూద్దాం. సో పార్సన్ 3 టైప్స్ చెప్పారు. సో ఈ 3 టైప్స్లో ఫస్ట్ది ఇన్స్ట్రుమెంటల్ యాక్షన్. ఇన్స్ట్రుమెంటల్ యాక్షన్ అంటే క్లియర్ గోల్ ఉంటుంది, సైంటిఫిక్గా, లాజికల్గా మనం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టడీయింగ్ హార్డ్ టు క్లియర్ యూపీఎస్సి. ఎక్స్ప్రెసివ్ యాక్షన్. ఎక్స్ప్రెసివ్ యాక్షన్ ఏంటంటే ఎమోషనల్ ఆర్ మోరల్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తాం, మన కోసం మనం, లైక్ సింగింగ్, గోయింగ్ ఆన్ ట్రిప్స్ అండ్ చిల్లింగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్ అట్లా. నెక్స్ట్ మోరల్ యాక్షన్. మోరల్ యాక్షన్ అంటే డిసైడింగ్ వాట్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ అండ్ యాక్టింగ్ ఆన్ మోరల్ గ్రౌండ్స్. దీంట్లో మనం మన వాల్యూస్, మనకి నేర్పించిన మన కట్టుబడి ఉంటాం అనమాట. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరో వ్యాలెట్ కోల్పోయారంటే అతనికి వెళ్ళి మనం ఆ వ్యాలెట్ని తిరిగి ఇచ్చేస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్. సో వాట్ ఈజ్ రైట్, తప్పేది, కరెక్ట్ ఏది అని ఆలోచించుకొని యాక్ట్ చేసేది మోరల్ యాక్షన్. సో ఇప్పుడు ఫైనల్గా అసలు వెబర్కి థియరీకి, పార్సన్ సోషల్ యాక్షన్ థియరీకి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. వెబర్ ఏం చెప్తారంటే ఇండివిజువల్ యాక్షన్ మీనింగ్ గురించి మాట్లాడతాడు. పార్సన్ ఏం చెప్తాడంటే ఇండివిజువల్ యాక్షన్ సొసైటీతో ఎలా కనెక్ట్ అయ్యింది అని చెప్తాడు. వెబర్ ఏం చెప్తారు? సోషల్ యాక్షన్ మస్ట్ బి ఓరియంటెడ్ టువర్డ్స్ అదర్స్ అని చెప్తాడు. పార్సన్ ఏం చెప్తారు? ఎనీ కాన్షియస్ యాక్ట్ కెన్ బి సోషల్ యాక్షన్. నెక్స్ట్ వెబర్ 4 టైప్స్ ఆఫ్ సోషల్ యాక్షన్ చెప్తారు. చువక్రేషనల్, వెట్రేషనల్, ఎఫెక్టివ్, ట్రెడిషనల్. పార్సన్ 3 టైప్స్ ఆఫ్ యాక్షన్ చెప్తారు. ఇన్స్ట్రుమెంట్